50 సంవత్సరాల నుంచి వచ్చానండి రోడ్డు వెంట తిరిగివాడిని అన్న. నడువులు జారిపోయి చచ్చిపోయేవారండి జనాలన్న. నేను వచ్చిన వలన ఏదో వస్తున్నాను వెళ్తున్నానండ. 50 సంవత్సరాలు తిరుగుతున్నాను నేను ఆయన మీద అండ. నడువులు జారిపోయాడు. ఆడవాళ్ళు అయితే ముసలోళ్ళు మీ అమ్మమ్మ గారా మీ నాన్నమ్మ గారా వెళ్తుంటే అన్న రోడ్డు అమ్మడా పడిపోయి పట్టుకోరు కదా గమ్ముని కుర్రోళ్ళు సీటుకి వెళ్ళిపోతారా కోతుల్లో పడిపోయేవారు అన్న. మంచిలు బాటిల్ ఎట్టి నీళ్ళు పట్టిపోయిన రోజులు కూడా ఉన్నాయండి ఈ రోడ్లో అండ. ఈయన వచ్చిన కానీ చల్లగా బాగుంది, అన్నీ బాగా సక్రంగా జరుగుతున్నాయండి. మళ్ళీ నెట్ అయిన రావాలని మేము కోరుకుంటున్నామండి. అది ప్రజలే చెప్తారండి. రోజు తాడేపల్లిగూడెం నియోజకవర్గం బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఏంటని ప్రజలే చెప్తారు. పేరు సత్యబాబు అండి. మీ పేరండి? వెంకటలక్ష్మి అండి. ఏ ఊరండి మీది? మధ్యాహ్నాథపురం అండి. అంతకుముందు ఎలా వెళ్ళేవారు మీ ఊరికి? ఇంతకుముందు చాలా ఇబ్బంది పడిపోయేవాళ్ళం అండి. అసలు రోడ్డు అయితే అసలు బాగుండేది కాదు, చాలా తీవ్రంగా ఉండేది రోడ్డు. ఇంతట్లో బాగు చేయరేమో అన్న ఇది వచ్చేసింది. మరి వైసీపీ ఎమ్మెల్యేని అడగలేదు అప్పుడు? అప్పుడు అడిగారండి, ఎవరో కూడా ఏం పట్టించుకోలే. 5 సంవత్సరాలు అలానే ఉంది. అవునండి, అలాగే ఉంది. జనసేన పార్టీ వచ్చాక కొంచెం వెంటనే కొంచెం గ్యాదర్ చేసి వేయడం జరిగిందండి. ఎన్ని నెలలకు చేశారు వచ్చాక? బొలిశెట్టి గారు వచ్చాక వెంటనే జరిగిందండి. వెంటనే అమలు పరిచారండి. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? బాగుంది కదండి, మరి బాగుంది, హ్యాపీగా. మీకు ఎలా ఉందండి? వాళ్ళకే వాటిల్లో వెళ్తుంటే వాళ్ళకే ఇబ్బందిగా ఉండేది. లేడీస్ వెళ్ళాలన్నా, మేము గౌక్కునే అందుబాటులో వెళ్ళాలన్నా మాకు ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు ప్రస్తుతానికి మరి బాగుందండి. ఓకే అన్న, థ్యాంక్ యూ. నా పేరు ఎర్రంచెట్టి సత్యనారాయణ అండి. మీ పేరండి? నాగమణి అండి. ఎక్కడ నుండి వస్తున్నారు? మేము నాగపల్లి నుంచి మా అత్తవారింటి నుంచి వస్తామండి. అంతకుముందు ఎలా వెళ్ళేవాళ్ళు అత్తవాళ్ళ ఇంటికి? ఇక్కడికి చాలా భయం వేసేదండి. గోతులు ఎక్కడ పడిపోతామో బండి కూడా తెలిసేది కదా మాకు. చాలా ఇబ్బంది పడేవాళ్ళం అండి. మాకు తెలిసిన కాడి నుంచి కూడా గోతులేనండి. మన 5 సంవత్సరాలు కూడా చాలా ఇబ్బంది పడ్డామండి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు రాగానే చాలా చక్కగా మాకు ముందు ఒక 2 నెలలు మాకు రోడ్డు చెప్పారండి. చాలా నీట్గా వెళ్తున్నామండి, హ్యాపీగా. ఒక చేతితో తోలుకుంటున్నామండి హ్యాండిల్తో. అంత నీట్గా ఉంది, చాలా బాగుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. బాగుంది. 10 మినిట్స్లో వెళ్ళిపోతున్నాము. ఇదివరకు తరగంట పట్టినట్టు పట్టిందండి. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. బొలిశెట్టి గారు వచ్చిన తర్వాత అంత బాగుంది. బాగుందండి. ఎలా ఉంది ఆయన పనితీరు? ఎలా ఉంది? బాగుందండి మాకు, చాలా బాగుంది. ఓకే, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నెక్స్ట్ కూడా ఆయనే రావాలంటారా? ఆయనే వస్తారండి, ఆయనే వస్తారు, డెఫినెట్గా వస్తారండి. ఆయన నుంచి కూడా అంటున్నాడు ఈసారి? లేదండి, ప్రజల నుంచే పెడతారండి. మీరేం చెప్తారు? అంతేనండి, ఆయన వస్తారండి కంపల్సరీ. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. సింహాచలం అండ. ఏం చేస్తూ ఉంటారు? పళ్ళ వ్యాపారం అండ. ఈ రోడ్డు 50 సంవత్సరాల నుంచి వచ్చానండి రోడ్డు వెంట తిరిగివాడిని అండ. నడువులు జారిపోయి చచ్చిపోయేవారండి జనాలండ. మహానుభావుడు వచ్చాక కొద్ది దారి బాగుందండ, వస్తున్నామండి, సక్రంగా ఉందండ, ఎవరికి ఆటంకం లేదు, రోడ్డు పెసగా ఉందండ. అంతేగాని ఇంతవరకు ఇప్పుడు కానీ భోజనాలు తేడా ఉందండ. మళ్ళీ నెట్ అయినా రావాలని. బొలిశెట్టి గారు రావాలా? బొలిశెట్టి గారు రావాలా? ఈయనే రావాలని మళ్ళీ మాకు. ఆయన రానా? నాకు వద్దంటున్నాడు. ఇంకా నేను లాక్కొస్తారని జనాలండ. మా పత్తిపాడు మొత్తం శివాలయం కట్టారండ. శివాలయం కట్టాడు, మా ఆపేశారండి జనాలు. ఆపేసి ఆయన వచ్చాక శివాలయం కట్టకపోతే నేను రాజీనామా చేసేస్తానని శబ్దం చేశాడు పత్తిపాడు సెంటర్లో. ఆయన చేశారండ. ఆయన వచ్చాక ఎవడో ఆప్తం సరిపోలేకపోయాడు శివాలయం పత్తిపాడిది. మహానుభావుడు మళ్ళీ చల్లగా ఉండాలా, 100 ఏళ్ళు బతకాలైనా మళ్ళీ నెట్ అయినా రావాలని మేము కోరుకుంటున్నామండి. అయినా రావాలన్న. ఆపేస్తాను చాలామంది ట్రై చేశారండి. అది 4 కార్లు వేసుకుని వచ్చారండ. లంచం తీసుకున్నారు. పాపం ఉన్నవాళ్ళు మాట కానీ మా దగ్గర మాత్రం మాకు చాలా మేలు చేశాడండ. జగన్నాథ్ భారంగా ఇక్కడ తెంచాలని చేశాను, వీళ్ళకి చాలా మేలు చేశాడండి. ఆయన చేసుకున్నారండి. ఎవడో దుర్మార్గుడు ఏ తాగుపోతాడో వాగుతాడు తప్పనండ. ఆయన అనుకుంటే మాకు ఈ కూడు కాడ దొరకదండి. ఆయన అనుకుంటే అండ. ఆయన మాకు చల్లగా ఉండాలా, 100 ఏళ్ళు బతకాలైనా నెట్ అయినా రావాలని మేము కోరుకుంటున్నామండి. పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంది పనితీరు? పనితీరు అంటే ఆయన తిట్లో మేము ఇంకెళ్ళలేదండి. మేము ఈయన మాత్రం మాకు చాలా మేలు చేస్తున్నాం. మీ ఊరు ఆయన పంచాయతీ మినిస్టర్ కదా, మీ ఊర్లో డెవలప్మెంట్ జరిగిందా? గ్రామాల్లో అండ ఇప్పుడు కాలనీలే కట్టారండ. అయ్యే దారులు చేస్తాను మొన్న వచ్చి చెప్పారండి. ఆయన చేసి కంగారు పడకండి అమ్మా, వర్షాకాలం వెళ్ళిపోయినామంటే చక్కగా చేసి పెడతాం మీకు అని. మళ్ళీ నెట్ మీరే రావాలండి బాబాయ్, మీరు వచ్చాక కొద్దిగా బాగున్నాయి రోడ్లు అయ్యి,
మీరు చేసి పెట్టాలంటే పవన్ చేస్తానమ్మ కాలనీలు అన్నీ చేసి పెడతానని శబ్దం చేశారండి ఆయన. పవన్ కళ్యాణ్ గారు అంటే ఇంకా దాకా మేము ఈ కుర్రకారు కానీ మాకు పెద్ద అయినా మాకు ఇది అన్న బొలిశెట్టి గారు బొలిశెట్టి గారు అనండి. ఆయన చల్లగా ఉండాలా, నెట్ ఆయన మహానుభావుడు రావాలా మేము కోరుకుంటున్నాను చల్లగానండి. ఆయన వచ్చిన వలన ఏదో వస్తున్నాను వెళ్తున్నానండి. 50 సంవత్సరాలు తిరుగుతున్నాను నేను ఆయన మీద అండి. నోడేళ్ళు జారిపోయాడు. ఆడవాళ్ళు అయితే ముసలోళ్ళు మీ అమ్మమ్మ గారా మీ నాన్నమ్మ గారా వెళ్తుంటాయన్నా రోడ్డు అమ్మడా పడిపోయి పట్టుకోరు కదండి. గమ్ముని కుర్రోళ్ళు సీటుకి వెళ్ళిపోతారు, కోతుల్లో పడిపోయేవారు అండి. మంచి బాటిల్ ఎట్టి నీళ్ళు పట్టిపోయిన రోజులు కూడా ఉన్నాయండి ఈ రోడ్లో అండి. ఈయన వచ్చిన కానీ చల్లగా బాగుంది, అన్నీ బాగా సక్రంగా జరుగుతున్నాయండి. మళ్ళీ నెట్ ఆయన రావాలని మేము కోరుకుంటున్నామండి. అది ఓకే అన్న, థ్యాంక్ యూ. నా పేరు మోషే అండి. నేను ఇక్కడ పాస్టర్గా చేస్తాను. అంతకుముందు ఎలా ఉండేదండి ఈ రోడ్డు, ఇప్పుడు ఎలా ఉంది? చాలా గోతుల కింద ఉండేదండి, వెళ్ళడానికి చాలా కష్టంగా ఉండి జనాపురం నుంచి రావాల్సిన వల్ల అటు తిరగా మారంపల్లి నుంచి రైల్వే గేట్ల నుంచి వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే ఇది చాలా బాగాలేదు కాబట్టి అటు వెళ్తూ ఉండేవారు. ఇటు ప్రయాణం చేసే వాళ్ళందరూ కూడా అటు వెళ్ళేవారు. ఎన్ని సంవత్సరాల నుంచి అలా? గత 10 సంవత్సరాల నుంచి అలా ఉందండి. ఎవరు పట్టించుకోవాలి? పట్టించుకోలేదు. ఈ మధ్యన మన ఎమ్మెల్యే గారు అయిన తర్వాత బొలిశెట్టి శ్రీనివాసరావు గారు అయిన తర్వాత ఈ రోడ్డు వేశారండి. ఎన్ని కిలోమీటర్లు ఉండదు ఇటు? ఇది ఒక 4 కిలోమీటర్లు ఉంటుంది, 3-4 కిలోమీటర్లు. అంత కూడా ఇప్పుడు వెళ్ళడానికి కూడా అంత ఈజీగా ఉంది. అంతే. అంతకుముందు చాలా కష్టం, తిరిగి వెళ్ళేవాళ్ళు. తిరిగి వెళ్ళి మారంపల్లి నుంచి ఆ రోడ్లో నుంచి వెళ్ళేవారు. ఇటు తాడేపల్లి కూడా వెళ్ళాలంటే అటు వెళ్ళేవారు అనమాట. నేను పనితీరు ఎలా ఉంది? బాగానే ఉందండి. పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంది పనితీరు? ఆయన పంచాయతీ శాఖ ఇవన్నీ తీసుకున్నారు కదా, మీ గ్రామంలో ఏమన్నా డెవలప్ జరుగుతుందా? అంటే చేస్తున్నారండి వాళ్ళు. బాగానే ఉంది ఆయన శాఖ. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే. అరిగిలి వెంకటకృష్ణ. ఏం చేస్తూ ఉంటారు? వ్యవసాయమేనండి. ఇటే వెళ్ళాలా? ఇటే ఇది జగన్నాథపురం అండి మాది. జగన్నాథపురం. ఎలా ఉంది ఇక్కడ డెవలప్మెంట్? అండి రోడ్డు కనపడుతుంది కదా, ఎలా ఉంది చూసారా? అంతకుముందు ఎలా ఉండదు రోడ్? అంతకుముందు వీడియో కావాల్సి ఉందో చూపెడతాను, మా దగ్గర ఉన్నాయి పాత వీడియోలు, రోజు తిరిగి వాళ్ళం. ఫోన్లో ఉన్నాయండి. కారులో తిరిగితే కార్లకు 15,000 రిపేర్లకి అయిపోయి మాకు. ఇప్పుడే అదంతా వచ్చిన తర్వాత మా బొలిశెట్టి శ్రీనివాస్ గారు రోడ్డు వేసారు కాబట్టి అదంతా బాగుంది, తిరుగుతున్నాం రోడ్డు. ఎన్ని సంవత్సరాల నుంచి లేదు రోడ్డు? ఆ పుష్కర కాలం బట్టి ఉంటుందండి. మాకు తెలిసి ఈ మధ్యకాలం ఎప్పుడో పుష్కర కాలంలో చేశారు, మళ్ళీ ఏదో ప్యాచ్ వర్క్ కొద్ది చేశారు కానీ అసలు ఏం లేదండి. ఏదన్నా వీడియో ఇదిగోండి చూడండి. ఎలా పెట్టు ఇదిగోండి చూసారు ఎలా ఉందో? నేను రోజు తిరిగేటప్పుడు తీస్తా ఉండేవాడిని. ఎంత దారుణంగా ఉంది చూడండి. ఇది అది డేట్ కూడా ఉంటుంది తీసిన వీడియో. ఎందుకంటే రోడ్డు అసలు మరి దరిద్రం, అసలు ఎంత దరిద్రం అంటే ఆ గోతులు పడితే అసలు ఎలా ఉంది చూడండి. ఇప్పుడు ఎలా ఉంది చూడండి మీరు. ఎందుకంటే ఏదైనా చేసింది కనిపిస్తుంది కదండి, ఇందులో ఎవరన్నా దాచిది లేదు. ఇది ఆ వీడియోస్ తీసి ఏం చేసుకునే వాళ్ళు మీరు? ఏం చేసుకునేవాళ్ళం, సోషల్ మీడియాలో పెట్టేవాళ్ళం అండి. సోషల్ మీడియాలో పెట్టేవాళ్ళం, చూసేవారు. చూస్తే ఇంకేం చేస్తాం. ఇప్పుడు మన ప్రయత్నం అడగటం చేసేది అధికారులే కదా. గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బొలిశెట్టి శ్రీనివాస్ గారు చూశారుగా, 6 నెలల ముందే ఎలక్షన్ క్యాంపులు చెప్పారు రోడ్డు వేసి ఊళ్ళోకి వస్తా అన్నారు. అలాగే రోడ్డు వేయించే వస్తున్నారు, వెళ్తున్నారు. ఇబ్బంది ఏమీ లేదండి. అప్పుడు వైసీపీ ఎమ్మెల్యేని అడిగారు కదా, ఏమైనా స్పందించలేదా వాళ్ళు? అడిగా, ఆయన ఇటే తిరిగేవారు కదండి. మరి గడప ప్రోగ్రాం చేశారు, అప్పుడు ఇదే తిరిగాడుగా. ఈ ఊళ్ళో పెద్ద పెద్ద నాయకులు, మండల స్థాయి నాయకులు ఉన్నారు ఈ ఊళ్ళో జగన్నాథపురంలో. మరి వాళ్ళు ఇదే కార్లు వేసి తిరిగేవారు. ఎంపీపీలు ఇదే ఊరు, మళ్ళీ మండల స్థాయి నాయకులు ఈ ఊళ్ళో అన్ని వైసీపీ నాయకులు అందరూ గ్రామస్తులుగా ఇదే తిరిగేవారండి. వాళ్ళకి మనం చెప్పవసరం లేదండి. కాదు, బొలిశెట్టి గారు మొన్న రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో లంచం తీసుకుని డెవలప్మెంట్ చేస్తున్నారని చెప్పారు. అది ఎంతవరకు కరెక్ట్? ఏమంటే లంచం తీసుకుని అసలు వ్యవస్థలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మైకు ఇది పక్కన పెట్టి ఆత్మ పరిశీలన చేసుకోమని ఎవరైనా ఈరోజు ఏ పని అవ్వాలన్నా లంచం తీసుకోకుండా ఈరోజు నాయకులు అంటారు కదా. ఇక్కడ కొట్టు ఏంటన్నది అందరికీ తెలుసు తాడేపల్లిగూడెంలో. ఏదైనా చిన్న పని చేయాలంటే డబ్బులు ఇచ్చే. ఈరోజు ఆయన ఏదైనా వాస్తవంగా చెప్పారు. ఆయన ఏంటంటే ఏదన్నా చేస్తే కాదంతా ప్రజలకు మంచి చేయండి, ఇది ప్రజల్లోకి ఎలాగెళ్తుంది, లంచం తీసుకుంటేనే పని చేస్తారని. ఆ లంచం నాకేం అవసరం లేదురా బాబు, ఏదైనా అభివృద్ధి చేయండి అని చెప్పారు ఆయన. దాంట్లో తప్పే ఉందండి. వచ్చినాయి ఒక 3 కోట్లు 4 కోట్లు వచ్చినాయి లంచం. వచ్చిన డబ్బులు నేను తీసుకోకుండా డెవలప్మెంట్ చేస్తున్నానని చెప్పి అన్నారు. అవును, డెవలప్మెంట్ చేస్తున్నారు కదండి, కనిపిస్తుంది కదా. కనిపిస్తుందా లేదండి చెప్పండి? డెవలప్మెంట్ చేస్తున్నారు. తీసుకోవడం కరెక్ట్ కాదు కదా. కరెక్ట్ కాదంటే ఇప్పుడు వ్యవస్థలు ఎలాగున్నాయండి. ఒక్కసారి మారిపోద్దా? 10-30 ఏళ్ళ మట్టి మా చిన్నప్పటి నుంచి వస్తుంది. ఇది ఏది మారిపోయిందని చెప్పండి ఒకసారి. ఏది మారదని చెప్తున్నారు వివరంగా. గారా బాబు ఇలా పరిస్థితులు ఉంటాయి, ఒక్కసారి మారదు కదండి. ఆయన మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు, ఒకసారి అయిపోద్దా? మొదటిసారి ఎమ్మెల్యేకే ఇంకా నాకు చాలు, ఇంకా విసుకొచ్చేస్తుంది విద్రాబాబు అంటున్నారు. రాజకీయ విసుకొచ్చేసిందంటే ఏం చేస్తారండి? ఇప్పుడు ఆయనకి 60-70 సంవత్సరాలు ఉన్నా 24 గంటలు కష్టపడుతున్నాడు ఆయన.
ఇప్పుడు ఏదైనా కార్యక్రమానికి వెళ్తే ఎంతసేపు నాయకుడు నిలబడతాడు, కనీసం కార్యకర్త కూర్చుంటాడు, ఆయన నిలబడతానికి ఉంటుందా? ఆయన మీద ఎంతమంది బాధ్యత ఉంటుంది? అలాగే పక్కన తోటి కూటమి ప్రభుత్వం కూడా, నాయకులు కూడా కొంతమంది ఆయన ఇబ్బంది పెడుతున్నారు, అవతల పార్టీతో కుమ్మక్కయ్యి. ఎలా ఇబ్బంది పడుతున్నారు? ఇబ్బంది అంటే ఇప్పుడు వెనకాల ఉంటారు, అవతల వాళ్ళతో కుమ్మక్కయ్యి ఇక్కడ విషయాలు ఏదో తినేస్తున్నట్టు ఏదో చెప్తూ ఉంటున్నారు. అది ఇంటిరేట్ చేస్తూ ఉంటుంది ఎవరికైనా. మనం పని చేస్తున్నప్పుడు కూడా మనల్ని ఎలా చూస్తున్నారు ప్రజలే చెప్తారండి. రోజు తాడేపల్లిగూడెం నియోజకవర్గం బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఏంటని ప్రజలే చెప్తారు. వాళ్ళు ఏదో దుష్ప్రచారం చేసి ఏ టెన్షన్లోనో ఆయన మాట్లాడారు తప్పితే అటువంటిది ఏమి ఉండదండి. ఆయన ఎప్పుడు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారు పనిచేస్తూనే ఉంటారు. ఎప్పుడు కార్యకర్తలు ఒరే అంటే చాలండి, ప్రతి గ్రామంలో నిలబడతారు ఆయన వెనకాల. ఏదో కోట్లు ఆశపెట్టి కాదు, జనసేన పార్టీ నిలబడింది ఆయన కోసం కూడా నిలబడ్డారు. అలాగే ఎవరన్నా ఇప్పుడు గాల్లో గెలిచారు అన్న, గాల్లో గెలిచింది ఎవరు గెలిచారు? ఈయన గాల్లో గెలిచింది ఎవరు? గతంలో 2024లో గాల్లో గెలిచారు, మొన్న జగన్ రెడ్డి గాల్లో గెలిచారు. ఇప్పుడు తర్వాత ఎవరు గెలలేదు కదా. ఆయన సొంత బ్రాండ్ 19లో ఓడిపోయినా కానీ అలా నిలబడి కార్యకర్తలు ప్రతి గ్రామంలో కార్యకర్తలు నిలబెట్టుకుని ఆయన గెలుపుకి సహకరించారు అందరూ. 2029 కూడా ఆయనే ఉండాలండి. ఎప్పుడు అసలు తాడేపల్లి బ్రాండ్ ఆయనే ఉంటాడు. నేను చెప్తున్నాను కదా, ఆయనే ఉండాలి, ఆయనే రావాలి. ఎవరో కూడా అడగండి మీరు, ఇప్పుడు వెళ్ళి వచ్చి 10 మందిని అడగండి, ఆయనే ఉండాలని కోరుకుంటారు. ఎందుకంటే ప్రశాంతంగా ఎవడ పని చేసుకుంటున్నారు కదండి. ఇదివరకు ఎక్కడో బ్యానర్ చింపితే ఎక్కడో తీసుకెళ్ళి మమ్మల్ని అరెస్ట్ చేసేవారు. అసలు బ్యానర్ ఇప్పుడు మా ఇదిలో ఏదైనా మేము చింపామనుకోండి మా మీద పెట్టవచ్చు. అవతల ఇదిలో చింపితే యువతల ఇదిలోనే తీసుకెళ్ళి అరెస్ట్ చేసి తీసుకెళ్ళి పోటీ కూడా తిప్పారు. ఇవాళ జగన్నాథపురం చెప్పండి, జనసేన వచ్చిన తర్వాత కానీ కూటమి ప్రభుత్వం ఎవడ మీద కేసులు పెట్టారా? ఎవడ పని ఆడి హ్యాపీగా చేసుకుంటున్నాం. ఎంత కష్టపడ్డామో ఇవాళ అంత సుఖపడంగా ప్రజలు పని చేసుకుంటున్నారు. ప్రజల్ని ఇబ్బంది పెట్టలే అనుకోవాలి కానీ ఇబ్బంది లేనప్పుడు ఎందుకు? ఓకేనా, థ్యాంక్ యూ అండి. స్వామి, ఏం చేస్తూ ఉంటారు మీరు? వ్యాపారం పాలాపురం. ఎలా ఉంది వ్యాపారం? బాగుంది, పర్లేదు. అంతకుముందు రోడ్డు ఎలా ఉండేది? వదిలి ఉండేది, బాగుండేది అండి, పోయిందండి. ఇప్పుడు బాగుందండి. బొలిశెట్టి గారు వచ్చిందా అయినా సరే బాగుందండి. పనితీరు కూడా బాగుందా? బాగుందండి. ఓకే, థ్యాంక్ యూ. ముందుగా హర్ష గుంటుపల్లి యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ కూడా మరి నమస్కారం. మరి ఏదైతే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి మీద ఈ హర్ష గుంటుపల్లి యూట్యూబ్ ఛానల్ వారు నిర్వహించిన ఈ కార్యక్రమంలో మేమందరం కూడా పాల్గొనడం జరిగింది. మరి మా ఎమ్మెల్యే గారు, గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు వచ్చిన తర్వాత మరి అభివృద్ధి పరుగులు పెడుతుంది అనడానికి మరి ఈ రోడ్డే నిదర్శనం. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో గోతులమయంగా ఉన్నటువంటి ఎంతోమంది పడిపోయి కాళ్ళు చేతులు కూడా విరిగిపోయిన పరిస్థితులు ఉండే ఈ రోడ్డుని మరి ఏదైతే ఎమ్మెల్యే గారు ఇచ్చిన హామీ ప్రకారం మరి వచ్చిన వెంటనే వచ్చిన 3 నెలల 4 నెలల టైంలోనే ఈ రోడ్డును పోసి అందరికీ కూడా మరి సుగమమైన మార్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇటువంటి పనితీరుకి రెఫరెండంగా మనం ఈ నియోజకవర్గం అంతా కూడా ఇక్కడ ఒక చోటే కాదు, మరి సుమారు మా మండలం తాడేపల్లిగూడెం మండలం నుంచి సుమారు ఎన్ఆర్జీఎస్ ద్వారా 3,01,00,000 రూపాయలు మరి పనులు కంప్లీట్ చేయడం జరిగింది. ఇదే రోడ్డు కానీ, అదేవిధంగా ఎలమెల్ స్టేజ్ నుంచి రామనగూడెం కానీ, మరి ఇంకొన్ని రోడ్లు బీటీ రోడ్లు కూడా, ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా దండగర్ నుంచి అమృతపురం, అదేవిధంగా తాడేపల్లిగూడెం రోడ్డు కూడా మరి బీటీ రోడ్లు పోయడం జరిగింది. అదే కాకుండా మరి ఇంటర్నల్ రోడ్స్ కూడా మరి ఏదైతే మా పక్కనే ఉన్నటువంటి జగన్నాథపురం 40 లక్షల రూపాయలతో ఇంటర్నల్ సీసీ రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, అదేవిధంగా మాధవరం గ్రామంలో కూడా సుమారు 50 లక్షలతో ఇంటర్నల్ రోడ్స్, సీసీ రోడ్స్, డ్రైన్స్, అదేవిధంగా అప్పారావుపేటలో సుమారు 40 లక్షలతో ఇంటర్నల్ సీసీ అండ్ డ్రైన్స్ వర్క్స్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అదే కాకుండా మరి ఈ మండలంలో ముఖ్యంగా మా నియోజకవర్గంలో ఉన్నటువంటి తాడేపల్లిగూడెం మండలం గురించి చెప్తున్నాం. మరి సుమారు 2 కోట్ల రూపాయలు జిల్లా పరిషత్ నిధులతోటి అభివృద్ధి చేయడం జరిగింది. అదే కాకుండా సుమారు 2 కోట్ల రూపాయలతోటి మండల నిధులతో కూడా అన్ని గ్రామాల్లో కూడా మరి సీసీ రోడ్స్ కానీ, అదేవిధంగా గ్రావెల్ రోడ్లు కానీ కొన్ని అవసరానికి తగ్గట్టుగా మరి శానిటరీ విభాగంలో కూడా చేయడం జరిగింది. మరి ఇంతటి అభివృద్ధి గత 5 సంవత్సరాల్లో తట్టమట్టి కూడా వేయలేని పరిస్థితి నుంచి ఈ రోజున ఇన్ని కోట్ల రూపాయల వర్కులు మరి జరుగుతున్నాయంటే, మళ్ళీ ఇప్పుడు కూడా మా మండలంకి 2,50,00,000 రూపాయలు ఎన్ఆర్జీఎస్గా ప్రపోజల్ పంపించడం జరిగింది. మరి ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు మరి జరుగుతున్నాయంటే మరి దానికంతటికీ కారణం మా ప్రీతమ నాయకులు గౌరవ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క చొరవనే మరి చెప్పాలి. ఆయన అభివృద్ధి మీదే కాదు, ఆయన సేవ కూడా ఎలా ఉంటుందంటే, ఎక్కడికైనా ఒక
అంటే మన పార్టీయా కాదా అనేది కూడా మనకు ఓటేశారా అనేది కూడా ఆలోచించకుండా ఎక్కడికైనా ఎవరైనా ఒక సాయం అని వస్తే ఉత్తి చేతులతో పంపించకుండా ఎంతో కొంత ఆర్థిక సాయం చేసి పంపించే ఒక మనస్తత్వం ఉన్న వ్యక్తి. ఈ నియోజకవర్గానికి ఆపద్బాంధవుడు. ఈ 175 నియోజకవర్గాల్లో ఏదైతే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనతో ఆయన యొక్క అడుగుజాడలు నడిచే వ్యక్తిగా మరి నిజంగా ఒక జనసేన బాహుబలిగా మరి కీర్తించబడుతున్నటువంటి మా ఎమ్మెల్యే గారు ఆయన యొక్క మంచితనం మరి ఎలా ఉంటుందంటే మరి ఒక ఎమ్మెల్యే అంటే ఏదో అందరం ద్రాక్షలా ఉంటుంది. మా ఎమ్మెల్యే గారితో అలా కాదు. మేము ప్రత్యేకించి బెడ్రూమ్లో కూడా వెళ్ళి ఆయనతో చొరవగా మాట్లాడే ఒక సామాన్య కార్యకర్త కూడా ఆయన బెడ్రూమ్లోకి వెళ్ళి చొరవగా మాట్లాడగలగా మరి వెసులుబాటు ఉన్నటువంటి వ్యక్తి మా గౌరవ శాసనసభ్యులు. మరి ఇటువంటి మంచి వ్యక్తి దగ్గర మేము అందరం మరి ఉంటున్నామంటే నిజంగా మా అందరిది కూడా ఒక పూర్వజన్మ సుకృతంగానే మనం చెప్పుకోవచ్చు. అదే కాకుండా మరి ఆయన రోజు మరి కుడి చేత్తో ఇస్తే ఎడం చేతికి తెలియకుండా ఎన్నో గుప్తదానాలు ఎవరికైనా ఆర్థిక పరిస్థితులు బాగోలేదంటే వెళ్తే చెల్లించిపోయి వెంటనే 50,000 రూపాయలు కానీ ₹1,00,000 కానీ మరి ఇచ్చే వైనం మరి ఎన్నో సందర్భాలు మేము చూస్తూ ఉంటాం. అదే కాకుండా ఒక కార్యకర్త చనిపోతే ఒక ఎమ్మెల్యే కార్యకర్త చనిపోతే మనకెందుకులని వదిలేయకుండా ఆ కార్యకర్త యొక్క కుటుంబ ఆర్థిక అవసరాలు తీర్చే విధంగా 5 లక్షల రూపాయలు సాయం చేయడం అంటే మన ఈ ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే మరి చేసి ఉండడని నేను భావిస్తున్నాను. నాకు తెలియదు ఆ విషయం. నేనైతే మా ఎమ్మెల్యే గారిని చూశాను. అదేవిధంగా మన పార్టీగా కాకుండా ఇతర పార్టీలు టీడీపీ పార్టీలో కూడా ఒక నాయకుడు చనిపోతే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని ఇచ్చిన వైనం. మరి ఇటువంటిది ఆయన ఎన్ని డబ్బులు మరి నిజంగా ఖర్చు పెడతారో తెలియదు కానీ నిజంగా అటువంటి మహనీయుడు నిజంగా మరి ఈ ఒక్కసారికే కాదు మరి గడిచే మరి 2029 కానీ 34 కానీ వరుసగా ఆయన ఒక 15 సంవత్సరాలు మా కళ్యాణ్ గారు ఏదైతే ఒక 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం ఉండాలి, మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి, రాష్ట్రం మరి ముందడుగు వేయాలనే ఆలోచనతో సంకల్పంతో ఉన్నారో అదేవిధంగా కంటిన్యూగా మా బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ఇంకొక 15 సంవత్సరాలు అవకాశం ఇస్తే కనుక మరి ఈ రాష్ట్రంలోని రోల్ మోడల్ నియోజకవర్గంగా మా నియోజకవర్గం తయారవుతుందని కంటే ఎటువంటి సంయుక్తి లేదు. దానికి అనుగుణంగా ఈ ప్రజలందరూ కూడా ఆయన వెన్నంటే నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. యూట్యూబ్ ఛానల్ వారికి నమస్కారం అండి. మాది నవాపురం. నా పేరు గరగవీర వెంకట దుర్గారావు. మా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారు చొరవతో గత 5 సంవత్సరాలు బాగున్న ఈ రోడ్డుని రాగానే ఈ రోడ్డు బాగు చేయడం జరిగింది. అలాగే మా పవన్ కళ్యాణ్ గారు ఏమైతే చెప్పారో అదేవిధంగా ఆయన కూడా 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నత పదవులు సాధించి మా కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. మురళి ఏ ఊరు అన్న మీది? జానకపురం. అంతకుముందు ఎలా ఉండేది రోడ్డు? ఇప్పుడు ఇది బొలిశెట్టి గారు వచ్చాక ఎలా ఉంది రోడ్డు? ఇప్పుడు బాగానే ఉందండి. అంతకుముందు గోతుల కింద ఉంది. ఎవరు పట్టించుకోలేదా మరి? అంటే అంతకుముందు నాయకులు కానీ ఎవరు పట్టించుకోలేదా? పట్టించుకోలేదు. నేను వచ్చిన తర్వాత పర్లేదా? పర్లేదు. థ్యాంక్ యూ. సత్యనారాయణ పెద్దరెడ్డి. మీ పేరమ్మా? మోహిత ప్రియ. ఓకే. అంతకుముందు ఎలా ఉండేది రోడ్డు? ఇప్పుడు బొలిశెట్టి గారు వచ్చాక ఎలా ఉంది ఇక్కడ? ఇంతకుముందు పెద్ద పెద్ద గోతులు కూడా ఉండేది. ఇది ఇప్పుడు శ్రీను గారు వచ్చాక పోంచేడు రోడ్డు ఇది. ఎమ్మెల్యే ఎన్నేళ్ళకి అయింది? మన ఎమ్మెల్యే అయ్యాక పోంచారు రోడ్డు. అంతకుముందు ఎవరు పట్టించుకోలేదా? పట్టించుకోలే. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఇలా? ఇదా 3 కిలోమీటర్లు. 3 కిలోమీటర్లు. ఆయన వచ్చి 6 నెలలకే చేశారా? 6 నెలలకి చేసి. ఎలా అనిపిస్తుంది మీకు? మాకు బాగా అనిపిస్తుంది, బాగా చేస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుందమ్మా? బాగానే కాలేజీకి వెళ్తున్నారా? స్కూల్కా? ఇదే రోడ్లో వెళ్ళాలా స్కూల్కి? అటైనా స్కూల్. ఓకే, థ్యాంక్ యూ. బండాడ. అంతకుముందు ఎలా ఉండేది రోడ్డు? బొలిశెట్టి గారు వచ్చాక ఎలా ఉంది? చాలా బాగుందండి రోడ్డు ఇది. చాలా బాగుందండి, బాగా చేస్తారండి ఆయన. చాలా బాగుంది. అంతకుముందు అసలు రోడ్డు అస్తవ్యస్తంగా ఉండేదండి. లేదు. మరి ఎలా వెళ్ళేవాళ్ళు? లేదండి, అలాగనే గొత్తులు రోడ్డు అంటే వెళ్ళేవాళ్ళు అండి. ఆయన పనితీరు బాగానే ఉందా? బాగానే ఉంది సార్. ఓకే, థ్యాంక్ యూ.